హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పావు కేజీ క్యాప్సికమ్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పావు కేజీ క్యారెట్ని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలను ఒక కుక్కర్లోకి తీసుకొని తగినంత ఉప్పు, తగినంత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులోకి కొంచెం నూనె వేసుకొని, నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మీడియం టు లో హీట్ మధ్యలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి వేయించారంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. రాళ్ళ ఉప్పు వేసుకొని తగినంత పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం టు లో హీట్ మధ్యలో పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టాక మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకొని ఆ తర్వాత ఉప్పు చెక్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అందులోకి కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి కలిపేసుకోవాలి. కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారాన్ని వేసేసి ఒక 2-3 నిమిషాలు కారంలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి వల్ల అయితే కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొబ్బరిలో హెల్తీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కారం, ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మీకు మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చపాతీలోకి బాగుంటుంది. ఇంకా రైస్తో పాటు రైస్లోకి రసంతో పాటు కూడా చాలా బాగుంటుంది. సాంబార్తో సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఇంకా ఈ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. క్యారెట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, బీటా కెరోటిన్ ఉంటుంది. ఇంకా క్యాప్సికంలో కూడా చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, బీటా కెరోటిన్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. క్యాప్సికంలో మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హెల్తీ వెజిటేబుల్స్ తినడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా క్యాన్సర్ ముప్పు నుంచి కూడా కాపాడగలుగుతాయి. ఇంకా క్యారెట్ తినడం వల్ల కంటి చూపుకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ రెసిపీ చపాతీలోనూ బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. రైస్ కొద్దిగా పెట్టుకొని వెజిటేబుల్స్ ఎక్కువ తిన్నారంటే హెల్తీగా కూడా ఉంటాము. వెయిట్ లాస్ కూడా చాలా సహాయపడుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.